లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు గోంగూర పులిహోర. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వీటిని రైస్ లా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక చిన్న గిన్నెతో ఆయిల్ వేసుకోవాలి. దానిలో పల్లీలు ఒక చిన్న కప్పుతో వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక చిన్న కప్పుతో జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్ లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పోపు దినుసులు, ఒక స్పూన్ మినపగుళ్ళు, అనే 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీనిలో ఒక చిన్న కప్పుతో గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ గోంగూరని ప్యాన్ లో వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసి దీనిలోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చల్లార్చి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఏమైనా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది.